హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అసహ్యంగా మాట్లాడిన రావణ్ అరెస్ట్ అయిన తర్వాత రెచ్చిపోయిన బొజ్జ ఐశ్వర్య ఇప్పుడు ఎక్కడ ఉంది? నాకు తెలియాలండి. ఎందుకంటే అంత అహంకారంతో కన్ను మిన్ను కానక మాట్లాడిన ఈ బొజ్జ ఐశ్వర్య ఇప్పుడు ఎక్కడ ఉంది? నాకు తెలియాలండి. అలాగే బొజ్జ ఐశ్వర్య మీద కాకినాడ పట్టణంలో, పిఠాపురంలో జన సైనికులు, వీర మహిళలు కేసు పెట్టారు. ఎందుకంటే చాలా అనుచితంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడింది, అహంకారం మాట్లాడింది. నాది లోకల్, నీది హైదరాబాద్, నేను వస్తే ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నావు, తమాషాగా ఉందా, నువ్వెంత తంతే హైదరాబాద్లో పడతావని మాట్లాడిన ఈ దుర్మార్గురాలు, దుష్టురాలు, ఎంత అహంకారం మీరు చూడండి తిరుపతి గారా. అలా మాట్లాడి నా మహిళ మీద జన సైనికులు, వీర మహిళలు పోలీస్ స్టేషన్లో కాకినాడలోను, పిఠాపురంలో కేసులు పెట్టారు. మరి పిఠాపురంలోను కాకినాడ పోలీసులు ఎందుకని బొజ్జ ఐశ్వర్యను అరెస్టు చేయలేదు అని తెలుగు ప్రజలు అడుగుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అడుగుతున్నారు. కాకినాడ పోలీసులు, పిఠాపురం పోలీసులు దీనికి సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను. ఎక్కడున్నావు మా పనికి మాలిన దానిలా బొజ్జ ఐశ్వర్య? పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చివాకులు వాగావు కదా. ఉద్యమాలు చేసిన కుటుంబం మాది, ఉద్యమాలు చేశాను, చాలా చేశాను, మాది ఉద్యమాలు పురుటు గెడ్డ, ఉద్యమాలు గెడ్డ అని మాట్లాడావు కదా, మా కుటుంబం అన్నావు కదా, సంతోషమే. ఒక్కసారి నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అప్పుడు మాట్లాడావు కదా, రావణ్ ఎట్లా అరెస్ట్ చేసావు, ఎందుకు అరెస్ట్ చేసావు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావా, గొంతు పిసికేస్తావా, చంపేస్తావా, నోటికి వచ్చి మాట్లాడావు కదా. ఇప్పుడు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఉద్యమం చేయి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో చేశాను, ఎప్పుడో పొడిచాను, ఇప్పుడు పొడిచాను, అది ఇది కాదు కదా. ఇప్పుడు ఈ సమయంలో వచ్చి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా, రావణ్కి అనుకూలంగా, చందు తులసికి అనుకూలంగా, జడ శ్రావణ్ కుమార్కి అనుకూలంగా, ప్రకాష్ అనుకూలంగా ఉద్యమం చేయమ్మా. చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది, అర్థమవుతుంది. అంతేగాని ఎక్కడో కూర్చుని కవులు చెప్పడం కాదు. ఒళ్ళు బలిసి కొవ్వెక్కిన నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తంత ఐడపడతానంటావా? అంత అంత కలేజా ఉందా నీకు? అంత గొప్ప శక్తి ఇచ్చాడా మీ నాన్నగారు? అంత బలం సంపాదించావా? ఓ బాక్సర్వా, కిక్కర్వా నువ్వు? పనికి మాలిన దానా. వాగావు కదా, వాగ్గాని సరిపోదు కదా. అందుకే నేను నీకోసమే కాకినాడలో తిరుగుతున్నాను. ఎక్కడుంది బొజ్జ ఐశ్వర్య అని నేను తిరుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కాదు, నీతో తన్నించుకొని హైదరాబాద్ పడదామని చాలా కోరికగా ఉంది నాకు. అందుకే నీకోసం కాకినాడలో తిరుగుతున్నాను. ఎక్కడున్నావో చెప్పమ్మా, ఒక్కసారి నీతో తన్నించుకొని హైదరాబాద్ పడదామని చాలా ఆశగా, కోరికగా, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను తల్లి. ఎక్కడున్నావు కనిపించి నాకు. మరి నువ్వెక్కడున్నావు చెప్పు నాకు. వస్తే నేనే వస్తాను నీ దగ్గరికి. నువ్వే భయపడుతున్నావు అరెస్ట్ చేసేస్తానని. అక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను. నన్ను తన్ను, నేను వెళ్ళి పడాలి. పడితే అప్పుడు. అంతేగాని సొల్లు కబుర్లు, దాక్కుని కబుర్లుగా బయటికి రా. బయటకు వచ్చి మాట్లాడు. తెలుగు ప్రజలారా, రావణ్ అంటే అమితంగా ఇష్టపడే బొజ్జ ఐశ్వర్య ఎవరికైనా కనిపిస్తే ఆమెను ఎక్కడుందో చెప్పినా పర్వాలేదు, ఆమెని నా దగ్గరికి తీసుకొచ్చినా పర్వాలేదు. తెచ్చిన వారికి మాత్రం నేను ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని బతిమాలి, బామాలి, వారితో మీకు ఒక ఫోటో షూట్, అంటే మీరు పవన్ కళ్యాణ్ పక్క నుంచి ఫోటో తిరిగే అవకాశం నేను మీకు కల్పిస్తానని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బొజ్జ ఐశ్వర్య లాంటి కరడు కట్టిన ఒక దుర్మార్గురాలు, దుష్టురాలు నోటుకొచ్చి మాట్లాడింది. దెబ్బకిట్టా దొంగల ముఠాలాగా అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఆ దాడి చేసి కొంతమంది మహిళలు, 10 మంది వీర మహిళలు వెళ్ళి ధర్నా చేశారు. అప్పటి నుంచి మళ్ళీ అటు మనిషి మాయమైపోయింది, గాయమైపోయింది, ఎక్కడికి తెలియట్లేదు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిందంటే ఏమనుకోవాలండి? కాకినాడ పోలీసులారా, పిఠాపురం పోలీసులు మీకు మరొక్కసారి విన్నవిస్తూ ఆమెను అరెస్ట్ చేయవలసిందిగా తెలుగు ప్రజల కోసం, వీర మహిళల కోసం, జనసేనల కోసం ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. జై జనసేన, జై హింద్.